guys, welcome back to Smiley by Akarva YouTube channel. నేను మీ అర్పిత శేఖర్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈసారి నేను గోకర్ణ ಹಾಗೂ మురుడేశ్వర ప్లేస్ని వీడియో అప్లోడ్ చేస్తాను. విజిట్ చేసిన వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మిస్ చేయకుండా చూడండి అని చెప్పినాను. సారీ అండి, అయితే ఎలా డిలీట్ అయిపోయిందని తెలియదు నాకు. ఆ వీడియోస్ని నేను ఎడిట్ చేసి పెట్టుకున్నా అప్లోడ్ చేద్దామని, అయితే ఎలా మిస్ అయిందో మిస్టేక్ అది డిలీట్ అయిపోయింది. సారీ. నెక్స్ట్ మేము విజిట్ చేసి అక్కడ నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చినాము, మా ఊరు నుంచి హైదరాబాద్ జర్నీ ఎలా ఉంది అనేసి ఈ వీడియోలో నేను ఫుల్ వీడియోను అప్లోడ్ చేస్తూ ఉన్నా. ప్లీజ్ ఫస్ట్ టైం మా వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీకు ఏమనిపిస్తుందో అలాంటి మంచి కమెంట్ కూడా చేయండి. రండి ఈ వీడియోలోకి పోదాం. మా ఊరు నుంచి హైదరాబాద్ జర్నీ ఎలా ఉంది చూసుకొని రండి. హాయ్ గైస్, ఇది మన ఊరు రైల్వే స్టేషన్. ఎలాగో మా ఊరికి వచ్చినాను కదండి, అలాగే హైదరాబాద్ పోయేలోపే మా అన్న వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత బెంగళూరులో ఉన్నారు. అక్కడ కూడా ఒక విజిట్ చేసుకొని పోదామని అనుకున్నా. అలాగే మా ఊరు నుంచి షిమోగాకి ట్రైన్లో పోదామని అనుకొని మధ్యాహ్నం టైంలో నేను అక్క షిమోగాకి బయలుదేరినాం. షిమోగాలో మా వదిన వాళ్ళ ఇల్లు ఉంది. ఆల్రెడీ అన్న వదిన మార్నింగే పోయినారు. ఆడ పోయి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో స్టే చేసుకొని నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరాలి బెంగళూరుకి అనుకున్నాం. అందుకోసమే బయలుదేరుతున్నాం. మధ్యాహ్నం టైంలో నేను అక్క ఇక్కడ నుంచి ట్రైన్లో పోతూ ఉన్నాం. అలాగే మా సైడు ఎలా ఉంది అంటే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, చాలా ఒక్క ట్రేస్ ఎక్కువ ఉంటుంది. పోతూ ట్రైన్లో మీకే కనిపిస్తుంది చూడండి. కొంచెం వ్యూస్ని చూపిస్తూ వచ్చిన. అలాగే మా సైడ్ ఒక్క ట్రీసు అలాగే కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉంటుంది. మా సైడ్ వర్షం కూడా చాలా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకోసమే వర్షం ఎక్కువ వస్తుంది. మా ఊరికి వచ్చి చాలా ఎంజాయ్ చేసినాము. మ్యారేజ్ అయిన తర్వాత మురుడేశ్వర అలాగే గోకర్ణ బీచ్లో ఆడుకొని వచ్చినాం. చాలా బాగుంది. ఆ వీడియో అప్లోడ్ చేద్దామంటే చాలా బాగా వీడియోస్ తీసుకున్నా. అయితే మీకు అందరికీ చూపించాం. వీడియో అప్లోడ్ చేద్దామంటే వీడియో ఎలా డిలీట్ అయిందో తెలియదండి. మోస్ట్లీ అది చిన్న కొడుకు ఉన్నారు కదండి, ఆ తర్వాత వాడు ఏమైనా డిలీట్ చేసి ఉంటాడో ఏమో అని చిన్న డౌటు. లేదంటే అది కూడా చూపిస్తున్నాం. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మా సైడ్ కర్ణాటకకు వస్తే ఏ ప్లేస్ చూస్తారో లేదో తెలియదండి. అయితే మురుడేశ్వర మాత్రం చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి, సూపర్గా ఉంటుంది. 2 కళ్ళు సరిపోదు అంటారు కదండి, ఆ రేంజ్లో ఉంది, చాలా బాగుంటుంది. అలాగే గోకర్ణ బీచ్కి పోయినాము. గోకర్ణ బీచ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. దానికినా చెప్పాలంటే మురుడేశ్వరనే బాగుంటుంది. ఓకే అండి, ఇక్కడి నుంచి షిమోగాకి బయలుదేరిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం పోయినాము. మధ్యాహ్నానికి రైల్వే స్టేషన్కి మా అన్న వచ్చి వాళ్ళ ఇంటికి మమ్మల్ని తీసుకుపోయినాడు. అలాగే పోయిన తర్వాత మా అత్తర్వకి ఈ వంట ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. అలాగే ఈ కుక్కరు పాత్ర ఏమంటారు, పాత్ర ఏమంటారు అర్థం చేసుకోండి మీరే. అలాగే సౌట్ అంటే గరటె ఇలాంటిది ఉంటే చాలా బాగా తాళింపు వేసుకుంటూ కూర్చుంటాడు. ఇలాంటిది ఇస్తే చాలు, వాళ్ళది ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళే ఆడుకొని ఉంటారు. అలాగే మా మధ్యాహ్నం వాళ్ళు గీ రైస్ చికెన్ చేసినారు, తినేసి మాట్లాడుతూ కూర్చున్నాం. అలాగే ఎప్పుడో చాలా రోజుల తర్వాత వచ్చినాం అనుకొని వాళ్ళు కూడా పాప పిల్లలకి డ్రెస్సులు తీసుకువచ్చినారు. ఇలాగే మాట్లాడుతూ కూర్చొని నైట్ అయిపోయింది. నైట్ తినేసి పడుకున్న టైంలో 10:30, 11 అయిపోయింది. మార్నింగ్ ఎలాగో 4:30కే బయలుదేరాలని అనుకొని వీళ్ళ పిల్లలకు కూడా త్వరగా తినిపించి త్వరగా పడుకుందాం అనుకుంటే లేట్ అయిపోయింది. ఎలాగో ఏమో అందరూ కలిసి మాట్లాడుతున్నామంటే ఎలా టైమింగ్ పోతుందో తెలియదు. ఇది మా వదిన వాళ్ళ అమ్మ. అలాగే మార్నింగ్ అయింది, అందరూ రెడీ అయ్యి బయలుదేరుతుంటే కార్లో ఫుల్ నిద్ర వస్తుంది. అలాగే ఎక్కువగా వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే చీకటి ఉన్నింది కదండి, అందుకే వీడియోలో ఏం కనపడదు బయట అనుకొని అలాగే వీడియో ఏం చేయలేదు. కార్లో నిద్ర చేసినాము. ఆ బెంగళూరు 10:30కి అట్లా రీచ్ అయినాము. 4:30కి అట్లా షిమోగాలో స్టార్ట్ అయినాము. ఇక్కడ 10:30కి రీచ్ అయినాము. మా అక్క ఫుల్ నిద్రలో ఉంది. అలాగే
అలాగే అక్క బేబీ కూడా పడుకొనింది. చూపిస్తా చూడండి, మా అక్క ఫుల్ నిద్రలో ఉంది. అలాగే మా అద్విక అట్లా చిన్నగా కన్ను ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంది. ఎవరికి డిస్టర్బ్ చేయకుండా పాప బాగా పడుకొని ఉంది. 10:30కి బెంగళూరు వచ్చినాం. ఇది మా అత్త వాళ్ళ కూతురు లావణ్య వాళ్ళ ఇల్లు. అత్త వాళ్ళ కూతురు లావణ్య అని వాళ్ళ ఇల్లుకి వచ్చినాం. అయితే ఫస్ట్ మా అన్న వాళ్ళ ఇల్లుకి పోయినాం. ఎలాగో ఆ వీడియో ఒకటి స్కిప్ అయిపోయింది. అక్కడ నుంచి ఆ రోజు మొత్తం అన్న వాళ్ళ ఇంట్లో ఉండి ఆడే కూడా మధ్యాహ్నం తినేసి మార్నింగ్ టిఫిన్ తిని నైట్ కూడా తినుకొని వీళ్ళ ఇంటికి వచ్చినాము. మేము వచ్చినామని మా అత్త కూడా వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ అలాగే నాన్ వెజ్ చేయడానికి రెడీ చేసుకుంటుంది లోపల మా అత్త కూతురు. ఇక్కడ అందరూ కూర్చొని ఆనియన్ కొత్తిమీర గార్లిక్ అందరూ కట్ చేసి పెడుతూ ఉన్నారు. ఇక్కడ లోపల మా అత్త కూతురు వంట చేయడానికి రెడీ చేసుకుంటుంది. ఇది మా అక్క, అక్కడ మా అత్త కూతురు. ఈరోజు స్పెషల్ అంటే చికెను, మటను, అలాగే ఇది ఎగ్, ఫిష్, జామున్ కూడా చేస్తూ ఉంది. మా అత్తర్వ ఎక్కడ పోయినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి వాడికి దొరుకుతూ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం తినేసి అందరూ మాట్లాడుతూ కూర్చున్నారు. మా అత్తర్వకు నిద్ర వచ్చింది. మా అత్తర్వ మేలుకుంటే ఈ పాప దగ్గరానికే రాదు, భయం పడుతుంది, కొడతాడు, ఏదో ఒకటి చేస్తాడని. అయితే పడుకుంటే మాత్రం లేపడానికి వస్తుంది. చూడండి ఏమంటుంది అని మీరే వినండి. నోడు చేసినాడు అనుకో నువ్వు పరిగెడతావు. లేస్తే కొడతాడు వాడు. చూసారు కదండి, ఇప్పుడే ఎందుకు పడుకున్నావులే అని లేపుతూ ఉంది. అలాగే ఈ మా అత్త కూతురు ఇల్లు పక్కనే ఒక ఇల్లు సేల్ ఉన్నింది, కొత్త ఇల్లు. చూద్దాం అలాగే ఏమి చూడ్డానికి ఏంటి, అలా పక్కనే ఉంది కదా సేల్కి పెట్టినారు, ఎలా ఉంది చూద్దాం అనేసి మేము కూడా లోపల పోయినాం. చాలా బాగుంది. 2 BHK హౌస్. మా ఫ్రెండ్ కూడా పార్కింగ్లో ఒక కారు, ఒక బైక్ కూడా పెట్టవచ్చు, అంత స్పేస్ ఉంది. పైకి కూడా చాలా బాగుంది, బట్టలు ఆరిపించుకోవడానికి అన్నీ బాగానే చేసినారు. లోపల కూడా ఇంటీరియర్స్ వరకు, వుడ్ వరకు చాలా బాగుంది. చూడండి మీకే కనిపిస్తుంది. అయితే మాకైతే ప్లానింగే లేదు కదండి, మేమేం అనుకోలేదు, జస్ట్ రిలేటివ్స్ హౌస్కి వచ్చినాము. వాళ్ళ పక్కనే ఉన్నింది హౌస్, అందుకోసం చూస్తున్నాం. మీరేమో మేము తీసుకుంటున్నామని అనుకోకుండా చూడండి, జస్ట్ అట్లే చూపిస్తున్నాం. పక్కనే ఇలాంటి హౌస్ ఉంది, మేము పోయినాము చూసినాము, అదే మేము చూసిందే మీకు చూపిస్తున్నాం అంతే. అక్కడ చూడండి, ఇది కామన్ వాష్రూము, అదైతే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. చూడ్డానికి అక్కడ వాష్రూమ్ ఉంది అని కూడా కనిపించదు, అంత బాగా సెట్ చేసినారు. వార్డ్రోబ్లా కనబడుతుంది, లోపల పోతూనే వాష్రూమ్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూము. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కూడా, లేదంటే ఇంట్లో కంప్యూటరు అదన్నీ పెట్టుకోవడానికి కూడా సైడ్లో బాగా స్పేస్ ఇచ్చినారు. కబోర్డ్ కూడా బాగునింది. కొత్త హౌస్ ఇంకా పెయింటింగ్ అవుతునింది. 1 కోట్ మాత్రమే అయింది, ఇంకొక కోట్ కూడా పెయింటింగ్ చేయాలి అన్నారు. వాష్రూమ్లో కూడా మీకు ఎలాంటి వాష్రూమ్ మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఉంటుందో అలాంటిదే ఇస్తామని అదొకటి బ్యాలెన్స్ అట్లే వదిలేసుకున్నారు. అంటే అదొకటి చేయకుండా అట్లే పెట్టేస్తున్నారు. హాల్ కూడా చాలా బాగుంది, టీవీ పెట్టడానికి అన్నీ బాగా చేపించినారు. ఇది పూజ రూము. కిచెన్ కూడా బాగుంది, ఓపెన్ కిచెను. అలాగే ఇది ఒక బెడ్రూము, ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ ఉంది. ఇది కొంచెం చిన్న బెడ్రూము, ఆ బెడ్రూమ్ కింద కొంచెం చిన్న బెడ్రూము. అలాగే డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబు చాలా బాగుంది. 3 డోర్ బీరువా వస్తుంది కదండి, ఆ టైప్లో ఉంది. ఇది 3 డోర్ బీరువా లాగే ఉంది కబోర్డు. వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించినారు. వుడ్ కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నింది.
కిచెను, హాలు, బెడ్రూమ్స్, అలాగే పార్కింగ్ ప్లేస్ చాలా నచ్చింది. హౌసే సూపర్గా ఉంది. చాలా బాగా నచ్చింది. అయితే ఏం చేద్దాం, తీసుకోవాలని అనుకోలేదు కదా, జస్ట్ అలాగే పోయినాము. ఇక్కడ నుంచి మళ్ళీ నైట్ బయలుదేరి మా అన్న వాళ్ళ ఇంటికి పోయినాము. అక్కడ పోయినాక ఒక రోజు ఉండి ఆడ కూడా మళ్ళీ నాన్ వెజ్ చేసినారు. ఆడ కూడా తిని నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఊరుకు బయలుదేరాలనుకొని ఆ రోజు నైట్ డీమార్ట్ కూడా పోయి వచ్చినాము. అది దగ్గరనే డీమార్ట్ కూడా ఉంది. అయితే ఏ వీడియోస్ కూడా తీయలేదు, ఎందుకో ఏమో అక్కడ నేను తీయడానికి అవ్వలేదు. తీసింటే బాగుంటుంది. అలాగే బయలుదేరుతున్నప్పుడు ఏ వీడియో కూడా అక్కడ కూడా తీయలేదు. అయితే ఆ కర్నూలుకు వచ్చినాము. బెంగళూరు నుంచి బయలుదేరి నేను చందు కూడా బెంగళూరుకు వచ్చినాడు. అక్కడ నుంచి తీసుకొస్తున్నాడు. మేము కర్నూలు రెస్టారెంట్కి వచ్చినాము. ఇది కృతింగ రెస్టారెంట్, చాలా బాగుంటుంది బిర్యానీ. మాది ఇది రెగ్యులర్ రెస్టారెంట్ అనొచ్చు. ఎప్పుడు వచ్చినా మేము ఇదే రెస్టారెంట్లోనే తింటాము. స్పైసీగా ఉంటుంది. అక్కడ నుంచి అలాగే హైదరాబాద్ వస్తున్నప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వస్తున్నప్పుడు వర్షము చాలా వర్షం పడింది. మా ఇంటికి వచ్చినప్పుడు దిగడానికి కూడా అవ్వకుండా వర్షం పడుతుంది. కొంచెం టైము కారులోనే కూర్చుని వర్షం ఆగినాకనే హౌస్కి వచ్చినాము. ఇక్కడికి ఈ వీడియోను ఎండ్ చేస్తున్నాం. అందరికీ టాటా, బాయ్ బాయ్.